హాయ్ అండి, ఈరోజు హరియాలి చికెన్ గ్రీన్ చికెన్ చేయబోతున్నాను. దీనికి 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో 1 కట్ట పుదీనా, 2 ముక్కలు అల్లము, 4 వెల్లిపాయలు, 10 పచ్చిమిర్చి, 10 కాజు, 1 కట్ట కొత్తిమీర వేసుకొని అందులో 1 నిమ్మకాయ పిండుకొని 1 కప్పు పెరుగు వేసుకొని మనం ఇందాక నేతిలో వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ కూడా ఇందులో వేసి పేస్ట్ చేసి ఇలా పేస్ట్ చేసుకొని 1/2 కేజీ చికెన్ తీసుకొని ఆ 1/2 కేజీ చికెన్కి ఈ పేస్ట్ని కలిపి ఒక అరగంట సేపు వీటిని నాననివ్వాలి. ముందుగానే ఉప్పు వేసుకోవాలి, లేదంటే తర్వాత వేసుకోవచ్చు. ఇందులో 1 నిమ్మకాయ పిండి ఇలా నానబెట్టుకోవాలి. 1 నిమ్మ ముక్క సరిపోతుంది. ఇంకా పులుపు కావాలనుకునే వాళ్ళు ఇంకొకటి పిండుకోవచ్చు. ఇలా అంతా చికెన్కి కలిసేలాగా కలుపుకొని చివరిగా కొద్దిగా పసుపు వేసి అరగంట సేపు పక్కన పెట్టండి. ఒక కడాయిలో నూనె తీసుకొని అందులో లవంగాలు, ఇలాచి వేసి ఇలా మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసి మూత పెట్టాలి. ఇలా చికెన్ మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ, లేదంటే అడుగంటిపోతుంది, ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఇలా వస్తుంది. నూనె పైకి తేలేంత వరకు ఇలా మెల్లిగా కలుపుకుంటూ ఉండాలి. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేస్తారనుకుంటున్నాను. సో ఇలాంటి వంటలు మీకు ఇంకా ఎన్నో చేసి చూపిస్తాను. సో ఇవి చూడండి, ఇప్పుడు నూనె అనేది పైకి వస్తుంది కదా, అంటే ఇప్పుడు చికెన్ ఉడికి మసాలా గట్టిపడింది అనమాట. ఇప్పుడు గ్రీన్ చికెన్ రెడీ అయింది. మీరు సర్వ్ చేసుకొని ఇది చపాతీకి కానీ రైస్ కానీ బిర్యానీకి అయినా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఛానల్